నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స. 7013809996. మంత్రి గారు ఓపెన్ గా పబ్లిక్ గా మాట్లాడినటువంటి మాట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి రౌడీ షీట్ల విషయంలో మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో ఆ డేటాని నాకు కనిపిస్తే నేను ఎస్పీతో మాట్లాడతానని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని ఆయన పబ్లిక్గా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినారు. ఒక రాజ్యాంగబద్ధంగా మనము ప్రజలకి జవాబుదారీగా ఉండే ఒక మంత్రిగా ఉండేటప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడితే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మీరు గనక తెలుగుదేశం పార్టీలో ఈరోజు కనుక చేరితే మీ మీద ఉండే రౌడీ షీట్లు ఓపెన్ చేయించేస్తాం, మీ మీద ఉండే కేసులన్నింటినీ కూడా రిమూవ్ చేయిస్తామని చెప్పి సారాలు పెడుతున్నటువంటి తీరుని నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. చాలామంది రౌడీ షీటర్లు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్స్ని అప్రోచ్ అయ్యి మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాము, కొనసాగుతాము, మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించండి అని. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నారాయణ గారికి ప్రజాస్వామ్య విలువలు తెలియదు, ప్రజల బాధలు తెలియదు, కార్యకర్తల యొక్క స్పందన తెలియదు. ఆయనకు తెలిసిందంతా మనీ పాలిటిక్స్, మనీ మనీ మనీ. మనీతో మనం ఏమైనా చేయొచ్చు. నేను రేపు పొద్దున కనుక 1000 కోట్లు పెట్టుకుంటే ఏ ఒక్కరి మీదనైనా కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది, ఏ నాయకుడినైనా కూడా నేను 100 కోట్లు పెట్టి కొనుక్కోగలను అనే ధీమాతో ప్రవర్తిస్తున్నటువంటి తీరే తప్ప ఎక్కడా కూడా ప్రజల భావాలు కానీ ఈరోజు సామాన్యుడు పడుతున్నటువంటి కష్టాలు కానీ నారాయణ గారికి తెలియనటువంటి పరిస్థితి. మీకు తెలియదా? ఒక రౌడీ షీట్ని ఓపెన్ చేయాలంటే మినిమం ప్రాసెస్ ఎట్లుంటుంది? మనం ఎవరికైనా కూడా అప్లై చేసుకోవాలంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO కనుక మనం అప్లై చేసుకుంటే ఈ విధంగా రౌడీ షీట్ ఉంది, నా మీద ఎలాంటి కేసులు కూడా లేవు, నేను ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నానని చెప్పి కనుక అతను అప్లై చేసుకుంటే దాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా దానంతా కూడా ఒకసారి వెరిఫై చేయించడానికి మినిమం 7 days నుంచి 15 days పెట్టేదానికి అవకాశం ఉంటుంది. వన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుక దాన్ని సర్టిఫై చేసిన తర్వాత DSP వచ్చి దాని మీద మరలా 7 to 10 days పెడుతుంది. ఆ పర్టికులర్ ఇష్యూ మీద రౌడీ షీట్ తను ఓపెన్ చేసేయాలంటే తను మళ్ళా తనకు వచ్చినటువంటి రిపోర్ట్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలంటే తనకు మరలా 7 to 10 days పడుతుంది. దాన్ని మరలా SP గారికి పంపించినప్పుడు SP గారు దాని మీద డెసిషన్ తీసుకోవాలంటే మినిమం 7 days పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా లేదన్నా కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి SP గారు డెసిషన్ తీసుకునేంత వరకు కనీసం వేసుకుంటే కనీసం ఒక 3 వారాల పాటు సమయం తీసుకునే అవకాశం ఉంటుంది ఒక రౌడీ షీట్ని ఓపెన్ చేయించాలంటే. అలా మీరు కేవలం December 28వ తారీఖున మీ క్యాడర్ అందరికీ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సుమారుగా 3000 మంది ఆ టెలికాన్ఫరెన్స్లో ఉన్నారని అక్కడే దాంట్లో మాట్లాడడం కూడా జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్లో ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల అంటే 3 రోజుల లోపల రౌడీ షీట్స్ అన్ని కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద కానీ ఎవరైనా కనుక రౌడీ షీట్లు పెట్టుంటే ఆ డేటా నాకు ఇవ్వండి, నేను SPతో రెఫర్ చేస్తానని చెప్పి మాట్లాడారు. ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడర్ ఒకవేళ చెప్పాలనుకుంటే ఒక లెటర్ రాయొచ్చు, దీనిని పరిశీలించండి అని లెటర్ రాయొచ్చు, అంతేగాని పర్సూ చేసి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయించే శక్తి ఒక పొలిటికల్ లీడర్కి ఉండకూడదు. ఒక పొలిటికల్ లీడర్ కనుక ఆ పరిస్థితే కనుక తీసుకొని వస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. పోలీస్ అధికారులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, SP గారు కూడా చాలా మంచి ఆఫీసర్ అనే పేరుంది. ఈ విధంగా మీరు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ మీ మనసాక్షికి మీకు తెలుసు ఎన్ని రౌడీ షీట్లు ఈ మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే కూడా 307 కేసులు ఓపెన్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి మా మీద పెట్టినారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక మంత్రి డైరెక్ట్గా ఫోన్ చేసి లేకుంటే డైరెక్ట్గా ఆయన ఒక డేటా తెప్పించుకొని ఆ డేటాని పంపించి కనుక ఆ డేటా ప్రకారం రౌడీ షీట్స్ అన్నింటినీ ఓపెన్ చేయమని చెప్పి మీరు కనుక చేసిన పరిస్థితి కనుక ఏర్పడితే రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ పోలీసు అధికారులందరూ కూడా ఉంటుందని వైఎస్ఆర్సీపీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడి పద్ధతి అండి ఇది? ఏ విధంగా చెప్తారు? మీరు నారాయణ గారు మీరు చదువుకొని ఉన్నారు, మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, మీరు ఒక టీచర్ 10 మందికి చదువు చెప్పినటువంటి వ్యక్తి, మీరు చేయాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా చేయాలనుకుంటే మీరేం చేయాలా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే 2019-24 మధ్యలో ఏదైనా కూడా ఒక తప్పుడు కేసు కనుక ఫామ్ అయి ఉంటే మీరు SP గారిని కానీ లేదా DCP గారిని కానీ మీరు ఒక రివ్యూ కోరొచ్చు. ఆ టైంలో పెట్టినటువంటి కేసులన్నింటి మీద కూడా మీరు ఒకసారి రివ్యూ చేసి ప్రతి కేసుని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళ మీద కూడా శిక్ష తీసుకోండి అని చెప్పి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి మీరు ఒక రివ్యూ పెట్టించేదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. పెట్టించండి. 2019-24 మధ్యలో ఏమేమి కేసులు పెట్టినారో వాటన్నిటి మీద రివ్యూ పెట్టించండి.
ఎక్కడైతే మీకు తప్పులు అనిపించినాయో, ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టినారో ఆ అధికారుల మీద కానీ, ఆ అధికారులను ఆదేశించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఎవరైనా కూడా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దానికి మీరు ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది. చేయండి మీరు రాజ్యాంగబద్ధంగా, లేకుంటే కోర్టును అప్రోచ్కండి. ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టినారని సమాధానం చెప్పుకునే పరిస్థితి అవతల పక్క అధికారులకు కానీ, లేదనుకుంటే రాజకీయ నాయకులకు కానీ ఉంటుంది. అలా కాకుండా 28వ తేదీ మీరు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎస్పీ గారిని నేను ఆదేశిస్తున్నాను అనే టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎస్పీ గారిని నేను రివ్యూ చేస్తాను, నేను పర్సూ చేస్తాను, ఆ కేసులన్నింటినీ కూడా, రౌడీ షీట్లన్నింటినీ కూడా తీసేయమని చెప్తానని చెప్పిన పరిస్థితి చూస్తూ ఉన్నా. గడిచిన 1 సంవత్సరంగా కొన్ని ఎన్ని మర్డర్స్ జరుగుతూ ఉన్నాయండి. పీకలు కోసేస్తూ ఉన్నారు. ఒక కుటుంబం కనుక రోడ్డు మీద పోతా ఉంటే కేవలం 300 రూపాయలు 400 రూపాయలు వాళ్ళు కనుక ఆ గంజాయి కోసం డబ్బులు అడిగినప్పుడు, ఆ గంజాయికి డబ్బులు కనుక వాళ్ళు ఇవ్వకపోతే పీకలు కోసేయడం, తలలు బగలు కొట్టడం, ఇడ్లీ కోసం ఒక బండి కనుక రోడ్డుకి అడ్డా నిలబడి ఆ బండిని అడ్డాలు తీయమంటే కూడా మర్డర్ చేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. పదుల సంఖ్యలో హత్యలు జరుగుతూ ఉన్నాయి, పదుల సంఖ్యలో మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ నెల్లూరులో భద్రత అనేదే లేదు. గంజాయి విచ్చలవిడితనం ఉంది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి. మీరు మాగొడ్డలు ఎవరి దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా తీసుకోండి. ప్రతి షాపులో కూడా ఏదో పేపర్లు అమ్ముతూ ఉన్నారు. ఆ పేపర్లు ఎందుకు కొంటా ఉన్నారంటే దాంట్లో గంజాయి పెట్టుకొని ఆ స్టఫ్ లాగా ఏదో పిలుస్తారంట. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా ఇట్లాంటి విచ్చలవిడితనం మనకు నెల్లూరులో కనపడతా ఉన్నప్పుడు, ఇంత విచ్చలవిడితనం కనపడతా ఉన్నప్పుడు రౌడీ షీట్స్ని ఎత్తేయమని చెప్పి మీరు పోలీస్ అధికారులని ఆదేశించినట్టుగా మీరు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం కానీ, ఒక డేటాను తీసుకొని ఆ డేటా ప్రకారం నేను పోలీస్ అధికారులతో మాట్లాడతానని మీరు చెప్తే ఈరోజు సామాన్యుడి పరిస్థితి ఏంటి? సో ఆ రోజు మీరు అక్కడ ఉన్నటువంటి 200 షాపులు ఇచ్చినారు. నేను అప్లై చేయించాను కొంతమంది మీద, కొంతమంది అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఒక్కళ్ళకైనా మీరు ఇచ్చినారా? ఆ కాలం ఆ రోజు ఇక్కడ డెవలప్ కావడానికి కానీ, ఆ రివిట్మెంట్ కంప్లీట్గా జరగడానికి కానీ, ఆ రోడ్డు పనులు జరగడానికి కానీ సుమారుగా 50 మంది గుడిసెలు అక్కడ షాపులు పెట్టుకొని ఉంటే వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయించి మనం అక్కడ అన్ని పనులు చేసుకుంటే ఆ 50 మంది తిరిగి వచ్చి మీరు కనుక ఒకవేళ 200 షాపులు ఇస్తే మాకు కొన్ని షాపులు ఇవ్వండి అని పేదవాళ్ళు అడిగితే వాళ్ళలో ఒక్కరికైనా ఇచ్చారా? జెన్యున్ పేదవాళ్ళు ఒక్కరికైనా ఇచ్చినారా? కంప్లీట్గా మీ మహిళా శక్తి టీంకే ఇచ్చుకున్నారు. 200 షాపులు మీ మహిళా శక్తికే ఇచ్చుకున్నారు. ఒక్కడైనా కూడా మీరు మంత్రా లేకుండా ఉంటే ఎట్లా? ఈ ప్రజలకు మంత్రా లేకుంటే మీ ఎన్టీఎంకి మంత్రా? జాఫర్ సాబ్ కెనాల్ మీద పెట్టినటువంటి 200 షాపుల గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఒక్క షాప్ అయినా కూడా మీరు జెన్యున్గా పారదర్శకంగా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? కంప్లీట్గా మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. అవి ఈరోజు ఒక్క షాప్ జరుగుతూ ఉందా? కనీసం అందరూ కూడా తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి. మీ కక్ష తెచ్చుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నాను. పైపచ్చి మీరు ఏం చేస్తున్నారు? రేపు పొద్దున కార్పొరేషన్ మీటింగ్ ఉంది. ఆ అజెండాను చూస్తే నాకు కడుపు మండింది. మళ్ళా సర్వేపల్లి కెనాల్ దగ్గర ఆ రివిట్మెంట్ అంతా చేయించింది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఆ పక్కన ఫ్లైఓవర్ కట్టించింది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ సర్వేపల్లి కెనాల్ మొత్తం మీద కూడా ఎక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ ఇంచుమించుగా సంజీవ్ రెడ్డి స్టాచ్యూ దాకా కూడా కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి కెనాల్ పక్కన మొత్తం షాపులు పెట్టించేస్తాడంట. దానికి సంబంధించి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడానికి రేపు పొద్దున 31వ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్ అజెండాలో పెట్టినారు. ఏంటో ధర్మమా? ఆ రోడ్డుని మనము ఒక మినీ బైపాస్గా మనం డెవలప్ చేసుకుని సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ చేసుకొని అక్కడ ఫ్లైఓవర్స్ కట్టుకొని ఇంత చక్కగా బ్యూటిఫికేషన్ అక్కడ చేయించుకుంటా ఉంటే ఆ పక్కనంతా కూడా ఒక గ్రీనరీ డెవలప్ చేయాలని మనం అనుకుంటుంటే మీరు తీసుకొని వచ్చి అక్కడ అన్ని కూడా షాపులు పెట్టేస్తే ఆ షాపులు ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి జాఫర్ సాబ్ కెనాల్ షాప్స్ అన్ని కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఇక్కడ సర్వేపల్లి కెనాల్ మీద మీరు షాపులు పెట్టడానికి ఆ షాపులు కూడా మీకు సంబంధించిన వ్యక్తుల మీదకి మీరు ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారంటే ఇది ద్రోహం కదా అని అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కడైనా జెన్యున్గా ఇస్తా ఉన్నారా? ఒక్కడైనా పారదర్శకంగా చేస్తా ఉన్నారా? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడైనా మనం చూసినామా? తప్పు కదా ఇవన్నీ కూడా. మీకు తప్పు అనిపించట్లేదా? బీసీ లోన్స్ ఇచ్చినారు, మైనారిటీ లోన్స్ ఇచ్చినారు, ఒక్కడైనా పారదర్శకంగా చేసినారా? కంప్లీట్గా మీ ఎన్టీ వాళ్ళకే ఇచ్చుకుంటా వస్తా ఉన్నారు. ఏంటి మీరు మంత్రిగా ఎవరికి ఉన్నారు? ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నారా? ఈ ప్రజలకు మంత్రిగా ఉన్నారా? కార్పొరేటర్లు కొంటారు, మేయర్లను కొంటారు, జడ్పీటీసీలు కొంటారు, ఎమ్మెల్యేలను కొంటారు, నాయకులను కొంటారు, కార్యకర్తలు కొంటారు. లాస్ట్కి మీరు చెప్పినటువంటిది ఏంటంటే నేను ఏదైనా కూడా కొనుక్కొని చేయగలను అనేది ఉందా మీకు? ప్రజల బాధలు తెలియదా? ప్రతిపక్షంలో కనుక మీరు పనిచేస్తుంటే నేను చెప్తా ఉన్నాను, నేను ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీకి పనిచేస్తా ఉన్నాను. పని చేస్తే నేను వైఎస్ఆర్సీపీకి పనిచేస్తాను, లేకుంటే ఇంటి దగ్గర కూర్చుంటా.